హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పొంగలి విత్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్ అంటే 3/4 గ్లాస్ బ్యాళ్ళు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం రోస్ట్ చేసిన బ్యాళ్ళు, 1.5 గ్లాస్ బియ్యం చిన్న గ్లాస్తో, ఇవి బాగా కడిగి ఎసురేసి పెట్టుకోవాలి. ఇవి బాగా వాష్ చేశాక ఇప్పుడు పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 2.5 గ్లాసెస్ వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టి 2 విజిల్స్ తీయాలి. 2 విజిల్స్ తీసాక చూద్దామండి. ఇప్పుడు ఇందులో 1 చిన్న గ్లాస్ పాలు, 1.5 స్పూన్ ఉప్పు, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, ఇప్పుడు ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పు ముక్కలు రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు ముక్కలు, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని 2 గరిటెల ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ మళ్ళీ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొంగలి రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పొంగలికి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ పప్పులు, 3/4 స్పూన్ ఉప్పు, 1/2 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనికి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. అంతే, చట్నీ రెడీ. అంతే, టేస్టీ పొంగల్ విత్ చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.